సమయంలో ప్రతి ఒక్కరికి వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక, రక్తమును ఓడ్చకుండా ఖడ్గం దుయ్యువాడు శాపగ్రస్తుడగును గాక. మరి ఈ సమయంలో మరి ఇర్మియా ప్రవక్త పలుకుతున్నట్టు మాట, మరి దేవుని యొక్క కార్యాన్ని శ్రద్ధగా చేయాలంటండి. దేవుని యొక్క పని విషయంలో కానీ, కనుక ఏ విషయమైనా కానీ దేవుని విషయంలో శ్రద్ధగా చేయాలంటండి. అందుకే రోమపత్రికలో 10:1 అంటూ, సహోదరులారా, ఇజ్రాయెల్ ప్రజలు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అని చెప్పేసి పౌలు గారు అంటున్నాండి. కనుక దేవుని యొక్క పనిని ఎప్పుడు కూడా నీకు అప్పగించిన పని, చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అశ్రద్ధ చేయొద్దండి. కనుక దేవుని యొక్క పని శ్రద్ధగా చేయాలంటండి. శ్రద్ధగా చేస్తే మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి అంటండి. మందిరం పని కావచ్చు, కనుక మందిరం పనిని నువ్వు శ్రద్ధగా చేయాలి. అంత మాత్రమే కాదు, ఇంకో మాట అంటాడు, 1 కొరింథీ రాసిన పత్రిక 16:2 మనం ప్రభు పని కూడా ప్రేమతో చేయాలంట. దేవుని యొక్క పనిని నువ్వు ప్రేమతో చేయాలి, ఇష్టపూర్వకం చేయాలి. దేవుని యొక్క మందిరంలో అశ్రద్ధ ఉండకూడదండి, శాపం వస్తుందంట. కానీ శ్రద్ధగా ఉంటే ఆశీర్వదించబడుతుంటండి. కనుక ఈ రీతిగా బైబిల్ వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో మనం అనేక వాటి మీద శ్రద్ధ చూపెడతాం, కానీ దేవుడు అంటే, దేవుని మందిరం అంటే ఎంత అశ్రద్ధ అండి. దేవుని యొక్క సన్నిధి అంటే ఎంత అశ్రద్ధ అండి. కనుక శ్రద్ధగా అన్నమాట దేవునికి ఇష్టమండి. కనుక మనం ప్రభు పని కొరకు ప్రయాసపడాలండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15:58 బైబిల్ ప్రభు ఈ రీతిగా సెలవిస్తున్నాడండి. పరిశుద్ధ గ్రంథం నుండి 1 కొరింథీ 15:58 15:58 ఈ రీతిగా సెలవిస్తుందండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తులై ఉండడని చెప్పేసి సెలవిస్తుందండి. కనుక ప్రభు పని మీద ఆసక్తి చూపించాలి. నీ సొంత పని కంటే మరి ప్రభు యొక్క పని అంటే అంత ఆసక్తి అండి. చాలా స్థలాల్లో, మందిరాల్లో దేవుని పని మీద అంత ఆసక్తి చూపెడుతున్నారండి. కనుక ఆసక్తి చూపెట్టేటువంటి వారు వర్ధిల్లుతున్నారండి. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభు పని కొరకు ప్రయాసపడుతూ ఉండాలి, ప్రభు పనిని చేస్తూ ఉండాలి. ఎందుకంటే అనేక ఆత్మల్ని రక్షించే భారము నువ్వు తీసుకోవాలండి. కనుక ప్రభు పని ప్రయాసపడాలి. మనం ప్రయాసపడితే 1 తిమోతి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, 6:11 1 తిమోతి 6:11 చదివి సాయం చేసిందిగా కోరుతున్నామా. 1 తిమోతి 6:11 1 తిమోతి రాసిన పత్రిక 6:11 ఒక మాట ఉందండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీ భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడి అంటున్నాండి. కనుక మనం ఏం చేయాలంటే వీటిని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనం ఏం సంపాదించుకోవాలంటే విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవటానికి ప్రయాసపడాలండి. కనుక ఈ రీతిగా ప్రయాసపడితే మనకు మేలండి. కనుక లోకం కోసం ప్రయాసపడద్దు. ప్రసంగిలో 2:18 మాట్లాడతాడు, లోకం కొరకు మనం ఎప్పుడు కూడా ప్రయాసపడద్దు. ప్రసంగి రాసిన గ్రంథంలో ఒక మాట అంటాడు, 2:18 ఈ రీతిగా 2:18 సూర్యుని కింద నేను ప్రయాసపడితిని, చేసిన పనులను నా తర్వాత వచ్చే వారికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని వాటిని నేను అసహ్యపడితిని అంటున్నాండి ప్రసంగి. కనుక ఈ సూర్యుని కింద ప్రయాసపడి చేసుకున్న పనులన్నింటిలో మరి ఎంత ప్రయాసపడ్డా తను దాన్ని అనుభవించలేడు. తన తర్వాత వచ్చినటువంటి వారు మరి వాటిని వారి జీవితంలో తీసుకుంటారు, కానీ మనకి ఏం ఉపయోగం లేదు. కనుక ఈ లోకం కోసం ప్రయాసపడద్దండి. 5:15 కూడా ఒక మాట అంటాడు, ప్రసంగి 5:15 కూడా ఒక మాట అంటాడండి. మరి వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారంగా తను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోనుక తను ప్రయాసపడి చేసుకుంది దేన్ని కూడా చేతపట్టుకొని
ఓడని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. కనుక మనము ప్రయాసపడి పోగు చేసుకున్నది ఏది కూడా మన కొరకు రాదు. కనుక మనం దేని కొరకు ప్రయాసపడంటే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడాలా, ఆత్మల రక్షణ కొరకు ఆసక్తి చూపించాలా. కనుక ఎప్పుడైతే ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడతావో, ఆసక్తి చూపించబడుతూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.